SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీకెండ్ కదా, కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న. దానికోసమే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దమ్ము శ్రీజ ఈ పేరు అందరికీ బాగా నోటెడ్ అయింది. ఆమె ఉద్యోగాన్ని సైతం వదులుకొని యాంకర్ అవ్వాలనే పిచ్చితో బిగ్ బాస్లో ఎలా అన్నా కనిపించాలని అగ్ని పరీక్షలో నెట్టుకొచ్చింది. అమ్మాయి చూడటానికి సన్నగా బక్కపలచగా ఉంటుంది, కానీ ఆమె ఆట మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని చెప్పాలి. శ్రీజ అసలు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందా, ఈ అమ్మాయిని అసలు భరించలేమనుకున్నారు మొదట్లో. నవదీప్, బిందు, తులాని వీళ్ళందరూ కూడా ఆమెని నీ వాయిస్ వింటుంటేనే ఇరిటేషన్గా ఉంది, ఆపే అని చెప్పేసి అన్నారు. కానీ చివరికి వాళ్ళే వచ్చి అగ్ని పరీక్షలో విన్ అయినట్టు ఆమెని బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. ఆమె చాలా తెలివిగా ఇంట్లో ఆడుతుంది కూడా. చూడడానికి పెద్ద ఏం బాగోదు, సన్నగా ఉంటుంది. అయినా కూడా తన గేమ్తో తెలుగు వాళ్ళ మనసుల్ని దోచుకుంది శ్రీజ. మొదట్లో అల్లరిచిల్లరిగా కనిపించినా, ఎక్కువ మాట్లాడుతూ ఇరిటేట్ చేసిన, హౌస్లో ఎంత ఇవ్వాలో అంతే ఇస్తూ బాగా ఆడుతుంది శ్రీజ. అయితే శ్రీజకి ఓట్లు కూడా తక్కువేం పడలేదు. ఆమె ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఓటింగ్స్ కూడా సూపర్గా వస్తున్నాయనే చెప్పాలి. ఆమెకి ఓట్లయితే తక్కువ కాలేదు. కానీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి కదా, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పుణ్యమా అని శ్రీజ నెత్తి మీదకి వచ్చింది. అయితే ఎవరో ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళ లిస్ట్లో శ్రీజ కూడా చేరాల్సి వచ్చింది. కానీ శ్రీజ ఎలిమినేట్ అయిపోయిందంటే అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే మేమందరం ఓట్లేసాం కదా, తనెందుకు బయటకు వచ్చింది అంటే మా ఓట్లకి ఏమీ విలువ లేదా, మేమందరం ఓట్లు వేయడం ఎందుకు, ఇదంతా వేస్ట్ కదా, ఇదంతా బిగ్ బాస్ డ్రామా, మాతో ఎందుకు ఓట్లు వేయించుకోవడం, మమ్మల్ని ఎందుకు షో చూడమండం, తన ఓన్ డెసిషన్ బిగ్ బాస్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. శ్రీజ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం అన్ఫెయిర్ అని అంటున్నారు. ఫ్లోరా షైన్ కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 మెంబర్స్ ఎంట్రీ అయ్యారు ఇంట్లోకి. కాబట్టి శ్రీజ, ఫ్లోరా షైన్ ఇద్దరిని కూడా డబుల్ ఎలిమినేషన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ వీక్ అంతా టాస్కుల పర్వం నడిచింది. టాస్కులు ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదు, ఒళ్ళు నొప్పులు వచ్చేసే ఉంటాయి, అన్ని టాస్కులు. సంజన అయితే నేను ఆడలేను బాబోయే నేర్చుకుంటూ వచ్చింది. ఇంత డ్రామా జరిగిన తర్వాత చివరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఇంట్లోంచి బయటికి పంపడం చాలా అన్ఫేర్ అనిపించింది. సుమన్ శెట్టి పెద్దగా ఆడేదేమీ లేదు, కానీ కొంచెం కనిపిస్తున్నాడు. ఎందుకో సానుభూతితో ఏమో కానీ తనకి ఓట్లు బాగానే పడుతున్నాయి. రీతు అంటే కొంచెం మసాలా తగ్గుతుందని ఆపారో ఏంటో. అయితే దమ్ము శ్రీజ ఇంట్లోంచి వెళ్ళిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇంట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు కొందరు సీరియల్ యాక్టర్స్, కొంతమంది మనకు బాగా తెలిసిన వాళ్ళు. అదేనండి దివ్యల వాణి, అలాగే అలైక్య చిట్టి పీకెల్స్, వీళ్ళు వస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళొస్తే కొంచెం హౌస్లో మసాలా బాగానే ఉంటుంది. అంతేకాదు హౌస్లో ఏం జరుగుతుందని ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూడడానికి జనాలు ఎగపడతారు. ఒక వీడియో పెట్టారంటే కొన్ని వేల లైక్స్ అండ్ కామెంట్స్, అంతేకాదు వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారంటే మామూలుగా ఉండేలా లేదు. అలాగే ముగ్గురు యంగ్స్టర్స్ని కూడా మేల్స్ని పంపుతున్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ శ్రీజ ఇంట్లోంచి వెళ్ళిపోవడం మాత్రం ఎవరికీ నచ్చలేదు. మళ్ళీ శ్రీజ బైబ్యాక్లో వస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల గేమ్ కనుక ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే శ్రీజ ఇంకా చివరి వరకు గుడ్ బై చెప్పేసినట్లే. అయితే ఇప్పుడు ఆట ఎలా ఉండబోతుందో సోమవారం రసవత్రంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ మీద పాత వాళ్ళు ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. నామినేషన్స్లో డెఫినెట్గా ఉంటారు. మరి ఆట ఎలా ఉంటుందనేది చూడాలి. శ్రీజ ఎలిమినేషన్పై మీ కామెంట్ని తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.